కలిగి ఉన్నారు. ఇచ్చే విషయంలో వారు ఆసక్తి కలిగి వారు దేవుడికి ఇచ్చారు. వారు విలువైన సొత్తును వారు దేవుడికి ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా మన చూసినట్లయితే లోకాసు వార్త 21వ అధ్యాయము 1 నుంచి 4 చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక పేద ఎదవరాలు కనపడుతూ ఉంటుంది. ఈ యొక్క పేద ఎదవరాలకి ఆమెకి విలువైన సొత్తు ఏదైనా ఉందంటే ఆమె యొక్క మెడలో 2 కాసులు మాత్రమే ఉన్నాయి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఆయన యొక్క పరిచర్యలో వాడబడుతూ ఉండగా ఆయన ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారు, వారు కలిగిన దాన్ని వారు ఏం చేస్తున్నారంటే కానుక రూపంలో అర్పణగా ఇస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క పేదవాళ్ళు మాత్రము ఏం చేసిందంటే తమకు కలిగినటువంటి ఒక 2 కాసులు తీసుకొచ్చి ఆమె కానుక పెట్టెలో మనము వేసినట్లు మనము ఇక్కడ లోకాసు వార్త 21వ అధ్యాయము 1 నుంచి 4 వరకు మనము చూడగలం. కనుక మనం చూసినట్లయితే చాలా మంది భక్తులు వారు విలువైన దాన్ని దేవునికి ఇచ్చే విషయంలో వారు ఎంత మాత్రం కూడా వెనకాడలేదు. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా దేవుడి యందు విశ్వాసం ఇచ్చినటువంటి ఆదిమ అపోస్తులు కూడా వారికి గిలినటువంటి ఒక సొత్తు అనగా వారికి ఉన్నటువంటి పొలములను, వారికి ఉన్నటువంటి ఇల్లును వాటిని అమ్ముకొని వారికి ఎంతైతే కావాలనుకున్నాయో అవి వాటి మాత్రం ఉంచుకొని ఆ విలువైన సొత్తును వారు ఏం చేశారంటే వారు అపోస్తుల యొక్క పాదముల మీద పెట్టి వారికి విశ్వాసాన్ని చాటుకున్నారు. అంటే విలువైన సొత్తు వారు ఏం చేశారు, దేవుని యొక్క పని నిమిత్తం వాడవాడాలని వారు ఏం చేశారంటే విలువైనవి దేవునికి ఇచ్చే విషయంలో వారికి వెనకాలేదు. వారి తెలియని యొక్క భూములను, వారి తెలియని యొక్క ఇల్లును కూడా వారు అమ్మేసి వారు ఏం చేశారు, దేవుని యొక్క పని కోసం ఇచ్చారు. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 34 నుండి మన 34-35 వస్తున్నట్లయితే మనకి ఈ మాటలో కనిపిస్తారు. ఇంకా మన చూసినట్లయితే ఇంకా మనము బైబిల్లోని విలువైన దేవునికి ఇచ్చే విషయంలోని ఇంకా వెనకాడిన వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చాలా మంది దేవుడికి ఇచ్చే విషయంలోని సంతోషంగా ఇచ్చారు. వారు సంతోషంగా ఇచ్చారు. ఇచ్చే విషయంలోని వారు ఎంత మాత్రం కూడా వెనకాడలేదు. విశ్వాసంతో వారు ఇచ్చారు కనుక వారి యొక్క పేర్లు గ్రంథంలో రాయబడ్డాయి. ఇంకా మన చూసినట్లయితే ఇంకా యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో శరీరధారిగా జీవించినప్పుడు ఆయన ఒక గాడిద మీద ఆయన ప్రయాణించడం కోసము తనకి గాడిద కావాలని తన యొక్క శిష్యులతో చెప్పాడు. ఒక ప్రదేశానికి వెళ్ళండి, అక్కడ కట్టి ఉన్నటువంటి ఒక గాడిద ఒకటి ఉంటుంది, దాన్ని నా కోసము తీసుకురామని చెప్పినప్పుడు వారు వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళి చూసినప్పుడు ఒక గాడిద ఉన్నది. దాన్ని ఆయన ఇంటి యజమానులు వారు అడిగినప్పుడు యేసు కోసం అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఎంత మాత్రం కూడా వెనకాడకుండా ఇచ్చారు. ఈ కాలంలో మనకి వాహనాలు ఉన్నాయి. ఆనాటి కాలంలో అయితే ఈనాటిలాగా డెవలప్మెంట్ లేదు. ఆనాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ధనవంతులు గుర్రాలు ఉంది, లేని వాళ్ళకి ఏమైంది అంటే గాడిదలు ఉంది. కనుక ఇక్కడ ఈ యొక్క గాడిదని యేసుక్రీస్తు వారు వచ్చే విషయంలో ఇక్కడ కొంతమంది విశ్వాసులు వెనకాలేదు. ఈ మాట చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 2 నుంచి 7 వరకు ఈ యొక్క మాటలు మనము లేఖనం ద్వారా మనము చూడవచ్చు. కనుక నేటి సమాజంలో మనం చూసినట్లయితే దేవుడికి ఇచ్చే విషయంలోని మనము ఏమిస్తున్నాము అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మనము లేఖనం ద్వారా ఇప్పటి వరకు మనం చూసిన ఒక విషయాలు మనము ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే వారు ఏం చేశారు, విలువైన సొత్తును దేవునికి ఇచ్చే విషయంలోని వెనకాడారమ్మా. వారు కలిగిన దాన్ని దేవునికి సంతోషంతో వారు ఇచ్చారు. కనుక మనము ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం కనుక మనము విలువైన దాన్ని ఎవరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. అంటే దేవుడు కోరుకునేది మీ దగ్గర ఒక బంగారం కాదు, మీ దగ్గర ఒక వెండి కాదు, మీ దగ్గర ఉన్నటువంటి విలువైనవి కావు. ఎందుకంటే దేవుడు మీ నుండి కోరుకునేది ఏదైతే ఉందో ఆ కోరుకున్న దాన్ని ఏం చేయాలి, దేవుడికి ఇవ్వాలి. నేటి సమాజంలోని చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే నీకు విలువైన దేవునికి ఇవ్వగలవా అని ఈ క్వశ్చన్ చేసినప్పుడు చాలా మంది మనసులో ఏమొస్తాయి,
నాకున్నదాన్ని భూమి కానీ ఆస్తి కానీ ఇవ్వడానికి వారు ఇష్టపడతారు. కానీ దేవుడు కోరుకునేది యేసు కాలంలోని ఇవి కాదు. దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుడి దగ్గర ఎన్ని కూడా ఏమైనా ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. ఈనాడు బంగారము, ఎండి ఇవన్నీ మనుషుల దృష్టికి ఇవన్నీ కూడా ఇవ్వండి, కానీ ఇవన్నీ కూడా ఇచ్చేది ఎవరు? దేవుడే. పరిశుద్ధ పత్రిక 2:3 ఏముంది ఇక్కడ? బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఆయన ఏమైనాయంట? గుప్తమై ఉన్నాయి. అందుకని ఇరువైన సొత్తు మొత్తం కూడా ఆయన యొక్క ఆలయంలో ఉన్నది. ఆయన యొక్క ఆలయంలో ఉన్నది కనుక నువ్వేం చేయాలంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వేం చేయాలంటే దేవునికి విలువైన దానిని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే విలువైన దాన్ని ఇవ్వకుండా ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారు, ఏదో ఒకటి దేవునికి అర్పణగా ఇస్తూ ఉన్నారు. కానీ ఆనాడు వారు దేవుడు కోరకుండానే దేవుడికి వారు ఇచ్చే విషయంలో వారు ఏం చేశారంటే, వారు సందర్భాన్ని అర్థం చేసుకొని ఆ యొక్క అనుకూలతను బట్టి ఇచ్చే విషయంలో వారు ఇచ్చారు. కనుక మనము ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం కనుక మనం ఇచ్చే విషయంలో ఎలా ఉండాలంటే ఆసక్తిని కలిగి ఉండాలి. ఎందుకంటే విలువైన సొత్తును మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే మనం ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. తెలుసమ్మా? మనం ఎంతకాలం బ్రతుకుతామని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేదు. అందుకని విలువైన సొత్తును మనం ఏం చేయాలంటే దేవునికి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమీ ప్రయోజనము చాలము. మనము ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నాం కనుక ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు కనుక మనము విలువైన దాన్ని దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎలా ఉండాలంటే ఆసక్తిని మనం కనపరచాలి. ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఒక మనుషులు లోకమంతయు సంపాదించుకొని తన యొక్క ప్రాణం పోగొట్టుకుంటే తనకి ఏమి ప్రయోజనం అన్నాడు. ప్రయోజనం ఉంటుందమ్మా? ప్రయోజనం ఉండదు. అందుకని మనము ఈ యొక్క ప్రాణము మనలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? మనకి ఏదైతే విలువైనది ఉందో ఆ యొక్క విలువైన దాన్ని మనం ఏం చేయాలి? దేవుడికి ఇవ్వాలి. ఆ యొక్క విలువైన దాన్ని ఇచ్చే విషయాలు ఎలా ఉండాలి? మనము విశ్వాసంతో మనం ఇవ్వాలి. ఎలా ఉండాలమ్మా? విశ్వాసంతో మనం ఇవ్వాలి. విశ్వాసం లేకుండా మనము ఇవ్వకూడదు. విశ్వాసంతో దేవునికి ఇవ్వాలి. కనుక చాలా మంది ఇచ్చే విషయంలోని ఎలా ఉంటారంటే విశ్వాస విషయంలోని బలహీనంగా ఉంటారు. కనుక మనం ఇచ్చే విషయం ఎలా ఉండాలంటే విశ్వాసంతో మనం దేవునికి ఇవ్వాలి. విశ్వాసంతో దేవునికి ఇచ్చినట్లయితే దేవుని దృష్టి ఏమవుతుంది? ప్రీతికరంగా ఎంచబడదు. ఎలా ఎంచబడదమ్మా? ప్రీతికరంగా ఎంచబడదు. ఫిబ్రవరి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ ఏమరాయండి? సహోదరులారా, జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టుకోకున్నట్లు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఉండేలా ఎవరైనా ఉండేలా ఉన్నామో జాగ్రత్తగా చూసుకున్నాను. చాలా ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు ఏం తెలియపరుస్తున్నాడంటే, సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపెట్టుకోకున్నట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము ఎవరి అందైనా ఒకవేళ ఉండనేమని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎందుకంటే మనము విశ్వాసం ఉంటేనే దేవుని యొక్క పనులని మనము వాడబడతాం. విశ్వాసం లేకపోయినట్టయితే మనం దేవుని యొక్క పనులని వాడబడం. అందుకని మనం ఇచ్చే విషయం ఎలా ఉండాలంటే మనము ఆసక్తితో మనము ఇవ్వాలి. ఎందుకంటే లేఖనం రేపు వస్తున్నది, క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. ఏంటి రేపు వస్తామా? క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. అందుకని మనము మన దేవునికి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే విశ్వాసంతో మనం ఇవ్వాలి. ఆయన విశ్వాసంతో ఇచ్చింది దేవునికి
అది అంగీకారంగా ఎంచబడదు. అందుకని మనము ఇచ్చేది ఎలా ఇవ్వాలంటే దేవునికి విశ్వాసంతో మనం ఇవ్వాలి. మొట్టమొదటిగా మనము ఇవ్వాల్సింది ఏంటంటే మన ఈ యొక్క దేహంతో మనము ఏం చేయాలంటే దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మయంపరచాలి. అలా మయంపరిచినట్లయితే అదే మనం దేవుడికి ఇచ్చినటువంటి విలువైన సొత్తు. అదేనమ్మా, మనం ఎవరి సొత్తు? మనము దేవుడి యొక్క సొత్తు. ఎందుకంటే దేవుడు నీ నుండి కోరుకునేది బంగారం కాదు, వెండి కాదు, ఈ లోకం విలువని ఇవేవి కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన ఏం చేయాలని ఉత్తమంగా ఉన్నాయి. అందుకని దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటంటే విలువైన దేవుడు కోరుకున్నాడంటే నీ యొక్క దేహంతో ఏం చేయాలంటే దేవుడిని మయంపరచాలి. ఏం చేయాలమ్మా? ఈ యొక్క దేహంతో నువ్వు దేవుణ్ణి మయంపరచాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ యొక్క దేహంతో దేవుడిని ఏం చేశారు? ఆయన మయంపరిచాడు. అందుకని మనం ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ మనం ఎలా ఉండాలంటే సజీవంగా దేవునికి సమర్పించుకోవాలి. ఆ యొక్క సమర్పణ యొక్క జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మన విలువ యొక్క సొత్తు ఏదైనా ఉందంటే మనలోని దేవుని యొక్క ఆత్మ ఉన్నంత వరకే మన విలువ. ఈ యొక్క ఆత్మ మనలోంచి బయటకు వెళ్ళిపోయిందంటే మనకు విలువ ఉండదు. అందుకనే ఈ యొక్క విలువైన సొత్తు ఏదైతే మనం కలిగి ఉన్నామో ఆ యొక్క విలువైన సొత్తు మనం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే నువ్వు సజీవంగా ఉన్నప్పుడే నువ్వేం చేయాలంటే నువ్వు దేవునికి అర్పించుకోవాలి. దేవుడు నీకు కాలు ఇచ్చాడు. ఆ కాలు దేనికి ఉపయోగించాలి? దేవుని చెంత రావడానికి నువ్వు వినియోగించుకోవాలి. నీకు నోరు ఇచ్చాడు. దేవుని యొక్క పాటలు పాడటానికి నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలి. కనుక దేవుణ్ణి నువ్వేం చేయాలంటే సజీవంగా దేవుణ్ణి ఏం చేయాలంటే నువ్వు మయపరచాలి. ఈ సజీవంగా దేవునికి నీ యొక్క దేహాన్ని సమర్పించుకోవాలి. అందుకని ఈ యొక్క విలువైన సొత్తుని దేవునికి ఏం చేయాలి? ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? విశ్వాసంతో ఇవ్వాలి. ఇలా చెప్పారు, విశ్వాసం లేని యొక్క క్రియలు ఏంటంటే అది వృతం. ఎందుకంటే మనం ఎలా ఉండాలంటే విశ్వాసంతో ఇవ్వాలి. ఆ యొక్క విశ్వాసంతో ఇచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలంటే మనము సజీవంగా మన యొక్క దేహాన్ని దేవునికి అర్పించుకోవాలి. ఎబ్రాయీయుల పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించి ఆయన దేవునికి ఆయన విలువైన సొత్తును దేవునికి అర్పించుకున్న విధానాన్ని ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎబ్రాయీయుల పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఇక్కడ ఏమో తెలియపరుస్తున్నాడు? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధంతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలో యాచనలో సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడు చాలు. అందుకని నువ్వు దేవుని దృష్టికి అంగీకరించబడాలని నువ్వేం చేయాలి? సజీవంగా దేవుడిని సమర్పించుకోవాలి. యేసుక్రీస్తు వారు చెప్పాడు, ప్రభువుని పిలుచువాడు పరలోకమును చేరడు కానీ తండ్రి చిత్తం చేయవాడు మాత్రమే పరలోకానికి చేరతాడు. అందుకనే నీకు విలువైనది ఏదైతే ఉందంటే అదేంటంటే నువ్వే దేవుని దృష్టికి విలువైనది. ఎందుకంటే నీలో ఏమున్నది? దేవుని ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఉంటేనే నీకు విలువ. ఈ యొక్క ఆత్మ లేకపోతే నీకు విలువ ఉంటుందా? ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడే ఆ మనిషికి వస్తారు. ఆ మనిషి ఎంత సంపాదించినప్పటికీ కూడా ఆ ప్రాణం అనేది పోయింది అనుకోండి, ఆ మనిషికి వాల్యూ ఉంటుందా? అందులో కోట్లు సంపాదించినప్పుడు కూడా అతను ఏం చేస్తారమ్మా? తీసుకొచ్చి కింద పడుకోబెడతారు. అవునా కదా? అందుకని మనము ఈ యొక్క దేహంలోని దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? సజీవంగా ఈ యొక్క దేహాన్ని ఏం చేయాలి? దేవునికి అర్పించాలి. అలా అర్పించే విషయంలో మనము ఎంత మాత్రం కూడా వెనకాడకూడదు. అందుకని ఇచ్చే విషయం ఎలా ఉండాలి? మనము దేవునికి అర్పణగా ఇచ్చే విషయంలోని మనము దేవుని దృష్టికి మనుషుల దృష్టికి యోగ్యమైన రీతిలో మనము దేవునికి మన దేహాన్ని అర్పించుకోవాలి. ఎందుకంటే నువ్వు దేవునికి సమర్పించుకున్న తర్వాత నువ్వేం చేయాలి? నీ యొక్క ఆలోచన, నీ యొక్క క్రియల మొత్తం కూడా ఎలా ఉండాలి? దేవునికి అనుగుణంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు సమర్పణ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ యొక్క జీవితాన్ని బట్టి నువ్వేం చేయాలి? ఒక గొర్రె పిల్ల కనుక ఎలాగైతే
ఆ యొక్క యజమానికి లోబడుతుందో, అలాగే ఒక భార్య భర్తకి ఎలాగైతే లోబడుతుందో, అలాగే నువ్వేం చేయాలి? నువ్వు దేవునికి ఏం చేయాలంటే సమర్పించుకున్నావు కనుక నీ యొక్క జీవితాన్ని దేవునికి ఇచ్చే విషయం ఎలా ఉండాలంటే, నువ్వు దేవుని దృష్టికి మనుషుల దృష్టికి వివేకమైన రీతిగా నువ్వేం చేయాలంటే ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు కొంతకాలం దేవుళ్ళలో ఉండి మరలా ఈ లోకంలోకి వెళ్ళావనుకోండి, దీన్ని బట్టి దేవుని యొక్క నామం ఏమైంది? దూషించబడు. అందుకని నువ్వు సజీవంగా దేవునికి ఏం చేయాలంటే మీ యొక్క దేహంతో పాటు ఏం చేయాలి? నీవుగా సమర్పించుకోవాలి. అందుకని విలువైన దాన్ని దేవుడికి నువ్వు ఇవ్వాలి. ఆ ఇచ్చే విషయం ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి ఆలోచించుకోవాలి. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క చేతిలో ఉన్నావు కనుక నువ్వు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకైతే ఒక డ్రైవింగ్ చేసే అతడు ఎలా ఉంటాడు? చాలా జాగ్రత్తగా ఉంటాడు, అవునా కదా? అలాగే మనము ఈ యొక్క దేహాన్ని దేవునికి విలువైన సొత్తును దేవునికి ఇచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం జాగ్రత్తగా లేకపోయినట్లయితే మరణ బట్టే దేవుని యొక్క నామం ఏమైంది? దూషించబడి. ఇదే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 2 కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తున్నారు. ఏమన్నాడు? ఏలైనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును వివేకమైన వాటి గురించి శ్రద్ధగా ఆలోచించుకోవడం అన్నారు. అందుకని మనము దేవునికి సమర్పించుకునే యొక్క సమర్పణ ఎలా ఉండాలంటే వివేకంగా ఉండాలి. నువ్వు దేవునికి మాట ఇచ్చావు కనుక ఆ యొక్క మాట ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? మాట తప్పిపోకూడదు. ఎందుకంటే మనము క్రీస్తు నామంలో మనం బాప్తిసం తీసుకున్నాం అంటే మనం కొత్తగా మనలా జన్మించామంటే మనం ఏమయ్యాం? మనకి విలువైన సొత్తును దేవుడికి ఇచ్చాము కనుక ఈ యొక్క దేహం ఎవరిది? ఈ దేహం ఎవరిదంటే దేవుడిది. ఇది నీ సొత్తు కాదు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చావో అప్పుడు నువ్వు ఎవరి సొత్తు అంటే దేవుడు ఒక సొత్తు. అందుకని నువ్వేం చేయాలంటే ఈ యొక్క విలువైన దాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఈ యొక్క చేతులు, ఈ యొక్క కాళ్ళని ఇంకా నీ యొక్క స్వార్థ ప్రయోజనాలకంటే దేవుని యొక్క పని కోసం వినియోగించాలి. ఎందుకంటే నీ యొక్క సొత్తు కాదు. నువ్వు ఎవరి సొత్తు? నువ్వు దేవుని యొక్క సొత్తు. అందుకని యొక్క సొత్తు నువ్వు ఏం చేయాలంటే దేవుని కోసం నువ్వు దీన్ని ఇవ్వాలి. సజీవంగా దేవుని కోసము ఈ యొక్క విలువైన దాన్ని ఏం చేయాలంటే దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఎవరి సొత్తు? ఇది ఉదాహరణకు అయితే మనము ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ఆ వస్తువుని బట్టి ఏమంటాము? ఇది నాది అంటాం. కానీ నాది అన్నది ఏది కూడా ఇది కాదు. అలాగే ఈనాడు మనము ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. మనము నాది అన్నది ఒకనప్పుడు మనం ఏం చేస్తాము? వీటన్నిటి కూడా విడిచిపెట్టిపోతాం. కనుక మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు నాది అన్నది ఏది కూడా ఇది కాదు. తల్లి గర్భంలోని మనము ఎలాగైతే వచ్చామో అలాగే మళ్ళా వెళ్ళిపోతాం. అంతేగాని మన ఇందులో ఏమీ కూడా తీసుకెళ్ళలేదు. అందుకని మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే విలువైనటువంటి ఈ యొక్క దేహాన్ని దేవుడికి సమర్పించుకొని ఆ యొక్క సమర్పణ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆ కలిగిండే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం మనం చూడగలిగినట్లయితే 1 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. ఎవరు రాయబడింది ఇక్కడ? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగుగా, మీరు మీ సొత్తు కాదు, ఇల్లు పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని ఏం చేయాలంట? మహిమపరచాలి. అందుకని మనం చదువుకున్న పాత నిబంధన కాలంలోని ఇంకా మనము కొంతమంది భక్తుల్ని మనం చూసాం. వారు ఏం చేశారు? వారు విలువైన వాటిని దేవునికి వారు ఇచ్చారు. అలాగే నేటి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము దేవుడు ఏమన్నాడు? తన కుమారుడు ద్వారా ధన్యులు అని చెప్పాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడమ్మా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అందుకని మనం ధన్యులు కనుక మనం ఏం చేయాలి? ఈ దేహంతో దేవుణ్ణి ఏం చేయాలంటే మహిమపరచాలి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకొని నువ్వు ప్రభు సంఘంలో చేర్చబడ్డావో అప్పుడు పరిశుద్ధాత్మ ఆయన నీలోని ఉంటాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు?
నువ్వు ఇలా ఉండాలి, ఈ రీతిగా ప్రవర్తించాలని ఆ యొక్క పరిశుద్ధాత్మ నేనేం చేస్తుంటాడు, గర్జిస్తూ ఉంటాడు. అందుకని ఈ దేహంలో నీ యొక్క ఆత్మ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, లోబడాలి. లోబడితే నీకు ఏమైంది ప్రయోజనం? ఆ యొక్క లోబడే జీవితాన్ని నువ్వు కలిగి ఉండటం వల్ల దేవునికి కాపుదల ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఉన్నటువంటి 20 సొత్తులు ఏం చేస్తున్నావు, సజీవంగా నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు అంటే అర్పించుకున్నావు. అర్పించి ఆ యొక్క దేహంతో నువ్వు ఏం చేస్తున్నావు, దేవుని మహిమపరుస్తున్నావు. అందుకని దేవుడు ఆయన విలువైన దాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన విలువైనది ఏంటి, నీ దేహంతో నువ్వేం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఇంకా నేటి సమాజంలోని మనము విలువైన దాన్ని ఇంకా దేవునికి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. మొదటి ఏంటిది, సజీవంగా యొక్క దేహాన్ని దేవునికి ఇవ్వాలి. ఇచ్చి యొక్క దేహంతో మనం దేవుని మహిమపరచాలి. ఇంకా రెండవదిగా మనం చూసినట్లయితే ఇంకా మనము ఈ యొక్క దేహంలోని ఉన్నటువంటి ఆంతర యొక్క అలంకరణ మనము కలిగి ఉండాలి. అంతరంగ స్వభావాన్ని మనము అలంకారంగా మార్చుకోవాలి. అలంకారంగా మార్చుకొని ఈ దేహంతో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, ఈ దేహంతో మహిమపరచాలి. అయితే ఒక దేహంతో మహిమపరచాలంటే మనం ఏం చేయాలి, మన యొక్క ఆంతర్యాన్ని అలంకరించుకోవాలి. ఈ యొక్క అంతరాన్ని మనము అలంకరించుకున్నట్లయితే మన యొక్క దేహంతో మనం దేవుణ్ణి మహిమపరచగలం. సో ఈ యొక్క దేహంతో సజీవంగా దేవుని ఏం చేయాలి, మహిమపరచాలి. మహిమపరచాలంటే యొక్క దేహాన్ని దేవునికి, ఇరువైన దాన్ని దేవునికి ఇవ్వాలి. ఇచ్చే విషయంలో మనం ఏం చేయాలంటే మన యొక్క అంతరంగ స్వభావాన్ని అలంకారంగా మార్చుకోవాలి. మార్చుకుంటే దేవుడు ఆయన కోరుకునేది కూడా అంతరొక సౌందర్యాన్ని ఆయన కోరుకుంటాడు. అందుకని యొక్క దేహంతో నువ్వు ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరిచే విషయంలోని నువ్వేం కలిగి ఉండాలంటే ఆంతర్య యొక్క సౌందర్యాన్ని నువ్వు కోరుకోవాలి. ఎందుకంటే దేవుడు నువ్వు ఇచ్చావు. ఉదాహరణ అయితే ఒక వస్తువు నువ్వు కొనుక్కున్న తర్వాత దాని మీద నీకు ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టం ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు, దాన్ని నువ్వు రోజు శుభ్రం చేస్తావు. ఒక ఆయన బైక్ కొనుక్కున్నాడు అనుకోండి, ఆ బైక్ కొనుక్కున్న ఏం చేస్తాడు, ఆ రోజు దాన్ని క్లీన్ చేసుకుని శుభ్రంగా ఉంచుకుంటాడు. అలాగే ఈ దేహాన్ని నువ్వేం చేసావు, విలువైన దాన్ని దేవునికి ఇచ్చావు కనుక ఈ యొక్క దేహాన్ని దేవునికి ఇచ్చావు కనుక ఇచ్చింది దేవుడి యొక్క పని కోసం వాడబడాలంటే ఏం చేయాలి, నీ యొక్క ఆంతర యొక్క అలంకారము దేవునికి అంగీకారంగా ఉండాలి. అలా ఉంటేనే అదేమైంది, దేవుని దృష్టికి ప్రీతికరంగా ఎంచబడు. చూద్దాం, అపోస్తలుడు పేతురు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. 1వ పేతురు పత్రిక 3:4 తప్పదు 3:4 సాధువైనటివి, మృదువైనటివి గుణమును, అక్షయ అలంకారమును మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవాలని అది దేవుని దృష్టికి మీకులో ఇలువగలదు. చాలా ఈ యొక్క దేహాన్ని దేవునికి నువ్వు ఇవ్వాలి. ఆ ఇష్టం యొక్క దేహాన్ని బట్టి నువ్వేం చేయాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. నీ యొక్క అంతరంగ స్వభావాన్ని నువ్వేం చేయాలంటే అలంకరించుకోవాలి. నీ యొక్క శరీరాన్ని ఏ రీతిగా నువ్వు అందంగా అలంకరించుకున్నావో అలాగే ఆంతరిక అలంకారం అంటే ఏంటి, నీ క్రియలో నీ యొక్క అలవాట్లు ఇవన్నీ కూడా ఏం చేయాలి, దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. ఏం చేయాలమ్మా, దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. అది దేవుని దృష్టి ఏమైందంటే అది విలువైనదిగా ఎంచబడు. ఏ విధంగా అది విలువైనదిగా ఎంచబడు. మొదటి ఏంటిది, విలువైన దేవునికి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, సజీవంగా ఈ యొక్క దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఆ సమర్పించుకున్న తర్వాత ఆ విలువైన సొత్తు అనగా ఈ యొక్క ఆంతర్యాన్ని మనం ఏం చేయాలి, అందంగా మలుచుకోవాలి. అందంగా మలుచుకోవాలి. ఎందుకంటే ఇది నీ సొత్తు కాదు. ఎవరి సొత్తు ఇది, దేవుడు ఒక సొత్తు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ శరీరాన్ని ప్రార్థిస్తారు. ఈ శరీరం ఎలాంటిది, వడబడిపోయేది. మనుషుల యొక్క శరీరం ఎలా ఉంది, మార్పు ఉంది. అందుకని నువ్వేం చేయాలంటే ఆంతర యొక్క స్వభావాన్ని దేవునికి ఏం చేయాలి, అందంగా అలంకరించుకొని ఈ దేహంలోని దేవుని యొక్క ఆత్మ ఉన్నంత కాలం నువ్వేం చేయాలంటే దేవుడిని భయపరచాలి.
అలా మయపరిచి నువ్వు మరణించినప్పుడు కూడా నీ మరణం ఏమవుతుందంట? దేవుని దృష్టికి విలువైనదిగా ఎంచబడు. 116వ కీర్తన 116వ కీర్తనలో ఈ మాట ఉంటుంది. ఇక్కడ దేవుని యందు భయభక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి ఏమైందంట? విలువగలదు. అందుకని నువ్వు ఈ దేహంతోని దేవుణ్ణి మయపరిచే విషయంలోని నువ్వు మరణాంతరము అంటే నువ్వు ఎంతకాలం జీవిస్తావో మనకు తెలియదు కనుక మనము జీవించకాలం అంతవరకు కూడా ఈ యొక్క దేహాన్ని మనం ఏం చేయాలంటే దేవుడికి సమర్పించే విషయంలోని ఆ యొక్క సమర్పణ కలిగి మనము ఎలా ఉండాలంటే ఈ దేహాన్ని దేవునికి సమర్పించుకునే విషయంలోని మనము ఆంతరిక శుద్ధిని కలిగి మనము దినదినము దీన్ని ఏం చేయాలి? మనము దేవునికి అందంగా మడుచుకోవాలి. లోకాసాలు ఏం చేస్తుంటారు? శరీరాన్ని అందంగా మడుచుకుంటారు. కానీ మనము ఆంతర్యాన్ని అందంగా మడుచుకోవాలి. అలా మనం ఆంతర్యాన్ని అందంగా మలుచుకుంటే ఆ దేవుని దృష్టి అది ఏంటంటే అది విలువైనదిగా ఎంచబడదు. కనుక అలాంటి యొక్క జీవితాన్ని మనం జీవించి మనం మరణించినప్పుడు కూడా మన మరణం దేవుని దృష్టి అది ఏమిటంట? విలువైనదిగా ఎంచబడుతుంది. 116వ కీర్తన 15వ వచనం దేవుడు ఇక్కడ యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి ఏమైందంట? అది బహు విలువగలదు. కనుక మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ యొక్క దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఇంకా సమర్పించుకొని ఆ యొక్క సమర్పణ యొక్క జీవితంలో భాగంగా నువ్వేం కలిగి ఉండాలంటే కల్మషం లేని యొక్క జీవితాన్ని జీవించాలి. ఎందుకంటే దేవుడు కోరుకునే యొక్క మనసు ఎలాంటి మనసు కోరుకున్నారు? దేవుడు కల్మషం లేని యొక్క మనసు హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు. అందుకని ఈ దేహంలో ఏముండాలి? దేవుని యొక్క నివాసం ఉండాలి. ఈ యొక్క దేహము దేవునికి అర్పణగా ఉండాలి. ఈ యొక్క అర్పణగా ఉన్న యొక్క దేహానికి ప్రథమమైనది ఏమిటి? మనసు. ఉదాహరణకైతే ఈ బాడీలో చాలా పార్ట్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ పార్ట్ల కంటే కూడా ప్రాధాన్యత పార్ట్ ఏంటి? మనసు అంటే హృదయం. ఉదాహరణకైతే ఒక వాహనం నడిపించే ఒక వ్యక్తికి స్టీరింగ్ ఎలాగో అలాగే మీ యొక్క హృదయం అనేది అది మీ యొక్క దేహానికి నడిపించే. అందుకని నువ్వేం చేయాలంటే నీ యొక్క మనసు దేవునికి ఏం చేయాలి? అర్పించుకున్నావు అంటే యొక్క దేహాన్ని దేవునికి అర్పించుకున్నావు. అందుకని నీలో ఏముండకూడదు? ఏమి కూడా ఉండకూడదు. వాటిని నువ్వేం చేయాలంటే తీసివేసుకోవాలి. అంటే కల్మషం లేని యొక్క హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవునికి సమర్పించుకున్న తర్వాత కల్మషం లేని యొక్క హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. అలాంటి హృదయం నీకు కావాలని దేవుని నువ్వు అడగాలి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ కీర్తనకారుడు ఉన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును ఏం చేయమన్నాడు? నూతనముగా పుట్టించమన్నాడు. ఏమన్నాడమ్మా? నూతనముగా పుట్టించమన్నాడు. అందుకని ఈ యొక్క దేహంలో దేవుని మనం మయపరచాలి. ఈ యొక్క దేవునికి అర్పణగా మనము జీవించాలి. ఎందుకంటే దేహాన్ని దేవునికి అర్పించుకున్నాం. అందుకని మనకు జీవితం ఎలా ఉండాలి? అనేకులకు వెలుగునిచ్చే రీతిగా ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన జీవితం ఏమైందమ్మా? కొవ్వొత్తిగా వాడబడి. కొవ్వొత్తి ఏం చేస్తుందమ్మా? కొవ్వొత్తి ఎలుగుతూ తను దహించుకుంటూ అనేకులకు వెలుగునిస్తుంది. అలాగే ఈ దేహాన్ని మనం దేవునికి అర్పించే విషయంలోని మనం ఏం చేయాలంటే సజీవంగా దేవునికి అర్పించుకోవడమే కాకుండా ఈ అర్పించబడిన ఒక దేహము దేవునికి అనుకూలంగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఏమవుతారు? పరలోకంలోని చేర్చబడతారు. హృదయ శుద్ధి లేని వారు పరలోకంలో ప్రవేశిస్తారమ్మా? ప్రవేశిస్తారు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన దగ్గర ఎవరికి స్థానం ఉంటుంది? పరిశుద్ధులకు స్థానం ఉంటుందే కానీ అపరిశుద్ధులకు దేవుని దగ్గర స్థానం ఉండదు. అందుకని ఈ దేహంలోని పరిశుద్ధాత్మ అలాగే ఉన్నాడు కనుక ఈ దేహంతో దేవుని మయపరుస్తున్నావు కనుక ఈ యొక్క దేహంలోని ప్రథమమైనది మనసు కనుక ఈ యొక్క మనసులో ఏముండాలి? దేవుని యొక్క మాటలు ఉండాలి, దేవుని యొక్క క్రియలు ఉండాలి. ఇవి ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు శుద్ధ హృదయం కలిగి ఉండాలి. అంటే నీ యొక్క మనసు నువ్వు ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలమ్మా? ఫిల్టర్ చేసుకోవాలంటే శుద్ధి చేసుకోవాలి.
ఎందుకంటే ఈ మనసులో ఏంటంటే ఉదయం లేచిన కలిసి సాయంత్రం వరకు ఎన్నో ఆలోచనలు పుట్టుకొస్తాయి. కొన్ని ఆలోచనలు మంచికి పుట్టుకొస్తాయి, కొన్ని చెడ్డవి పుట్టుకొస్తాయి. అందుకని ఒక ఆలోచన విధానాన్ని బట్టి మనం ఎలా ఉండాలి? నువ్వు దేవునికి సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నావు కనుక ఈ మనసును దేవుని యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నట్టయితే ఏమవుతావు? నువ్వు మంచి ఆలోచన కలిగి ఉంటావు, మంచి యొక్క ప్రణాళిక కలిగి ఉంటావు. అందుకనే ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఏం కోరుకున్నాడు? దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగం యొక్క స్థిరమైన యొక్క మనసును నూతనముగా పుట్టించుకుంటున్నాడు. ఎందుకంటే మన యొక్క మనసులోని అనేకమైన ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఆ ఆలోచనలు కొన్ని మనకి ప్రయోజనానికి దారితీస్తాయి, కొన్ని మన యొక్క ఆలోచనలో మన యొక్క పతనానికి దారితీస్తాయి. అందుకని ఈ యొక్క దేహాన్ని దేవుని నువ్వు సమర్పించుకున్న తర్వాత నువ్వేం చేయాలంటే సజీవంగా దేవునికి అర్పించుకున్నావు కనుక నువ్వేం చేయాలి? ఆలోచన కలిగి ఉండాలి. ఉదయం లేచి రాత్రి వరకు ఏం చేయాలంటే నేను ఈరోజు దేవునికి అనుగుణంగా ప్రవర్తించానా లేదా అని నువ్వేం చేయాలి? నెమరు వేసుకుంటూ ఉండాలి. దేవుడు నెమరు వేసే జంతువులు ఎందుకు సూచించాడంటే మనుషులైన మనకు బుద్ధి కలగడం అవసరం. ఎందుకంటే నెమరు వేసే జంతువులు ఏం చేస్తాయి? చెట తినేస్తాయి. తిన్న తర్వాత ఏం చేస్తాయంటే ఖాళీ సమయం ముందు అవి తినడం ఒక ఆహారాన్ని ఏం చేస్తాయి? నెమరు వేస్తాయి. అలాగే దేవుడు నీకు శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఈ యొక్క దేహం ఎవరిది? దేవుడిది. దేవుడు తన స్వరూపం చొప్పున తన పనుల చొప్పున మనం నిర్మించాడు, స్త్రీలుగాను పురుషులుగా నిర్మించాడు. అందుకని మనం ఎవరి సొత్తు? దేవునికి సొత్తు. అందుకని యొక్క దేహాన్ని మనం దేవునికి ఇచ్చాము కనుక మనం ఏం చేయాలి? ఇది ఎవరికైనా ఇచ్చామో వారికే అది వాడబడాలి, కానీ ఇంకా అపవిత్రమైన దానికి ఇది వాడబడకూడదు. అందుకని మనం ఎలా ఉండాలంటే మనము మొదటిగా ఈ యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చే విషయంలోని మనము ఆసక్తిని మనం కనపరచాలి. ఈ యొక్క హృదయంలోని అనగా ఈ యొక్క మనసులోని ఎలాంటి పుళ్ళు కుచ్చులోని ఏమి కూడా రాకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడగాలి. ఎందుకంటే అలా జాగ్రత్త పడి మన దేవునికి అనుకూలంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకా మన చూసినట్లయితే 34వ దావీదు కీర్తన 18వ వచనం. విరిగిన హృదయం గల వారిని యెహోవా ఆసనుడు. ఇక్కడ ఎవరైతే హృదయాన్ని దేవునికి అర్పించుకొని వారికి ఎదురైనటువంటి ఈ యొక్క శిరస్సు యొక్క బలహీనతను ఎదుర్కొని ఆ యొక్క మనసును దేవునికి సమర్పించుకొని ఆ యొక్క సమర్పణ జీవితాన్ని బట్టి కొన్ని శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ కూడా వారు దేవునికి అనుకూలంగా బ్రతికినట్లయితే వారు దేవుడు ఏమైనాడంట? సమీపస్తులై ఉంటాడంట. ఇక్కడ ఏమైనా ఇప్పుడు వస్తుందమ్మా? ఇరిగిన హృదయము గలవారికి యెహోవా ఏమవుతాడంట? ఆసనం అంటే సమీపస్తులై ఉంటాడు. సో ఇంకా నలిగిన మనసు గలవారికి ఆయన ఏం చేస్తారంట? రక్షిస్తారు. ఎవరైనా ఇంకా దేవునిలో లేకుండా దేవునికి ఏరుగా ఉండి వారు పశ్చాత్తాపడి వారు దేవునికి దగ్గరికి వచ్చినట్లయితే వారు మార్పులను దేవుడు ముందు విశ్వసించినట్లయితే దేవుడు వారి విషయం ఏం చేస్తాడంట? ఆసక్తిని చూపిస్తాడు. వారు కూడా ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఏం చేస్తాడమ్మా? వారిని కూడా రక్షిస్తాడు. ఎందుకంటే దేవుడు కూడా ఒక లక్షణం ఏంటి? ఆయన పాపాత్మను కూడా క్షమించే ఒక లక్షణం ఎవరికి ఉన్నది? దేవునికి ఉన్నది. ఇక్కడ మనం మీ అందరికి కూడా తెలిసిన విషయం, ఒక పాపాత్మ యొక్క స్త్రీ ఆమెని ఇశ్రాయేలు ఏం చేశారు? ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి ఆమెను చంపాలి. కానీ ఆమె ఏం చేశారు? తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర తప్పొట్టుకోవాలని ఆ దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? మీలో పాపం లేని వాడు ఎవరో ఆమె మీద మొదటి రాయి ఉన్నాడు. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు? చిన్నలో మొదలుకొని పెద్ద అందరూ కూడా వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఆమె మీద రాయేసే యొక్క అధికారం ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నది. అందుకని ఆయన ఎలా జీవించాడు? పరిశుద్ధంగా జీవించాడు. అందుకని మనము ఈ దేహాన్ని దేవునికి సమర్పించుకున్న తర్వాత, ఈ యొక్క విలువైనదాన్ని దేవునికి సమర్పించుకున్న తర్వాత మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ప్రయాణం ఎలా ఉండాలంటే ముందుగా కానీ వెనక్కి తిరిగే స్థితిగా మన యొక్క జీవితము ఉండకూడదు. ఇంకా మన చూసినట్లయితే
ఈ సమర్పణ కలిగిన జీవితము ఇంకా ఎలా ఉండాలో ఇక్కడ మనకి కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 51వ దావీదు కీర్తన 17వ వచనంలో ఈ మాట తెలియపరుస్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఇరిగిన మనస్సు దేవునికి ఇష్టము, దేవునికి ఇష్టమైన బలులు దేవా ఇరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయవన్నాడు. చాలా ఇక్కడ మనసుంట్లయితే ఇరిగి నలిగిన ఒక మనసు దేవునికి ఏంటంట ఇష్టం. ఇరిగి నలిగిన ఒక మనసు అంటే ఏంటంటే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వారు దేవుని గురించి తెలుసుకొని దేవుని యొక్క నీతిని ఎరిగి వాడు దేవుని దగ్గరకు వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకొని దేవునికి అనుగుణంగా బ్రతికి వారు దేవునికి మొరపెట్టినట్టయితే అంతకు బలి కూడదమ్మా. అదే విషయానికి అంటాడు, ఇరిగిన యొక్క మనసు దేవునికి ఇష్టమైన బలి దేవా ఇరిగి నలిగిన హృదయమును అలక్ష్యం చేయదు. ఎందుకంటే దేవుడు అలాంటి విషయాలు అలాంటి వారి కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక మనము ఇవ్వాల్సింది ఏంటమ్మా? మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఈ సజీవంగా మనము ఈ యొక్క దేహాన్ని ఎవరికి అర్పించాలి? మనము దేవునికి అర్పించాలి. ఈ సజీవంగా దేవునికి ఈ యొక్క దేహాన్ని అర్పించకుండా నువ్వు ఏది ఇచ్చినప్పుడు కూడా దేవుని దృష్టి ప్రీతికరంగా ఎంచబడదా? ఎంచబడు. అందుకని ఈ యొక్క సజీవంగా దేవునికి ఈ యొక్క దేహాన్ని నువ్వు సమర్పించుకుంటే ఈ దేహం ఏమైంది? దేవుని యొక్క మహిమ కోసము వాడబడి. అందుకని నీ యొక్క ఆలోచన, నీ క్రియలు అన్నీ కూడా ఏమవుతాయి? దేవునికి యొక్క మహిమ కోసం అవన్నీ కూడా ఉపయోగపడతాయి. అందుకని మనము విలువైనది ఏంటంటే ఈ యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడే ఈ యొక్క దేహాన్ని మనం ఏం చేయాలి? దేవునికి పూర్తిగా సమర్పించుకోవాలి. ఇంతకు మించి దేవుడు మన నుండి అడిగేది ఉందమ్మా? ఏది కూడా ఆయన అడగట్లేదు. అందుకని ఈ యొక్క దేహాన్ని మనం ఏం చేయాలి? సజీవంగా దేవునికి సమర్పించుకునే విషయంలో మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్త కలిగి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మన చుట్టూ అయితే ధర్మశాస్త్ర ప్రకారం చూసినట్లయితే శాస్త్రులు పరిశీలన ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆజ్ఞలు అనుసరిస్తున్నారు, కానీ వారి యొక్క దేహం ఏమైనది? దేవునికి దూరంగా ఉన్నది. వారు ఏం చేస్తున్నారు? ఉదయాల్లోని 10వ వంతు ఇస్తూ ఉన్నారు, ఇంకా సోపులో వారు 10వ వంతు ఇస్తున్నారు, జీలకర్రలో కూడా 10వ వంతు ఇస్తూ ఉన్నారు. కానీ వారు ఏం చేస్తున్నారు? దేవునికి అనుకూలంగా ఈ యొక్క శరీరాన్ని దేవునికి సమర్పించుకోలేదు కనుక వారిని బట్టి యేసుక్రీస్తు ఏమన్నాడు? మీరు సున్నమ కొట్టిన సమాధులు పోలి ఉన్నాడు. అందుకని మన దేవుని బిడ్డలని పిలవపడాలంటే ఏం కనపడాలి? మన క్రియల్లోని, మన యొక్క పద్ధతుల్లోని, మన అలవాటులోని ఈ దేహమే దీనికి ఆదర్శం. అంతేగాని నువ్వు కొత్త తెల్ల బట్టలు కట్టుకోవడం వల్ల ఈ యొక్క ఆభరణాలు తీయటం కాదు. కావాల్సింది ఏంటిది? నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు కూడా, ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నీవు దేవుని బిడ్డ అనేది తెలియపరిచేది అంటే నీ క్రియలు. అవే దేవుడు నీ నుండి కోరుకునేది, అదే దేవుడు నీ నుండి ఆశించేది. అలాంటి దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడు కనుక నువ్వేం చేయాలి? సజీవంగా ఈ యొక్క దేహాన్ని ఏం చేయాలంటే దేవుని కోసం నువ్వు అర్పించుకున్నావు కనుక, అర్పణ జీవితాన్ని కలిగి ఉన్నావు కనుక నువ్వు ఎలా ఉండాలి? పూర్తిగా దేవుళ్ళు నువ్వు ఏమై ఉండాలంటే నింపబడాలి. పూర్తిగా నువ్వు దేవుల్లో ఉండాలి. ఉదాహరణ అయితే పూర్తిగా నింపబడినటువంటి కొండ దొరికిందమ్మా? దొరికిందా? మన బిందులోని సగం నీళ్ళు తీసుకెళ్తున్నాం అనుకోండి, ఆ బిందె ఎలా కనపడది? బరువుగా కనపడదు. ఆ యొక్క సగం బిందె ఏమైంది? దొరికింది. అలాగే నువ్వు ఇరువైన సొంతంగా దేవునికి నువ్వు సమర్పించుకున్నట్టయితే, నువ్వు పూర్తిగా నువ్వు దేవుడు నింపబడ్డట్టయితే నువ్వు ఎలా ఉంటావు? దేవుణ్ణి మహిమపరుస్తావు. నీ యొక్క ఆలోచనలో, నీ యొక్క పద్ధతుల్లోని దైవ లక్షణాలు కనపడతాయి. ఇక్కడ మన చుట్టూ అయితే శాస్త్రులు పరిశీలనలోని ఏం కనపడలేదు? ఇక్కడ ఆ లక్షణాలు కనపడలేదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? శరీరంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ ఈ దేహాన్ని వారు ఏం చేస్తున్నారు? దేవునికి అర్పించుకోలేదు. అందుకని వాళ్ళు ఉద్దేశించి ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడు? మత్తయి సువార్త 23 వస్తుంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టింది చాలా. అందుకనే దేవుడు కోరుకునేది ఏంటిది?
నీ యొక్క సజీవుని యొక్క దేహాన్ని దేవుడు ఆయనకి మయంపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని ఈ యొక్క సమర్పణ జీవితాన్ని నువ్వు కలిగి నీవు ఏం చేయాలి? నువ్వు ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతావో నీకు తెలియదు కనుక నువ్వు ఈ యొక్క దేహాన్ని దేవునికి అర్పించావు కనుక ఈ యొక్క అర్పణలో భాగంగా నువ్వేం చేయాలి? న్యాయంగా నడుచుకోవాలి. నువ్వు న్యాయాన్ని తప్పకూడదు. ఇక నువ్వేం చేయాలి? కనికరం చూపించాలి. దేవుడు ఏమన్నాడు? కనికరం గలవాడు. దేవుడు కనికర సంపూర్ణుడు. అందుకని మనం కూడా ఏం కలిగి ఉండాలంటే కనికరం కలిగి ఉండాలి. శత్రువులు సైతము ప్రేమించే ఒక లక్షణం మనం కలిగి ఉండాలి. ఇంకోటి మూడోది ఏంటిది? విశ్వాసం మనము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనలో నుండి ఏం కోరుకున్నాడు? ఆయన ఈ యొక్క దేహాన్ని దేవుడు కోరుకున్నాడు. ఈ యొక్క దేహంలో ఒక ఆత్మ దేవుడు కనుక ఈ దేహంతో దేవుణ్ణి నువ్వు మయంపరచాలి కనుక సజీవంగా ఈ యొక్క దేహాన్ని నువ్వు ఏం చేయాలి? అర్పణ కలిగి జీవించాలి. అంటే ఈ యొక్క దేహం దేవునికి అర్పిస్తున్నావు కనుక నీ క్రియల్లో కానీ నీ యొక్క అలవాట్లు నీ యొక్క పద్ధతులు ఏం కనపడాలి? దైవ లక్షణాలు కనపడాలి. దైవ లక్షణాలే కనపడాలి. ఆ దైవ లక్షణాలు ఎలా కనపడతాయి? నువ్వు అర్పణ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ఆయన అర్పణ యొక్క జీవితాన్ని బట్టి ఏమవుతాయి? క్రియలు కనపడతాయి. అవునా కదా? ఉదాహరణకి మనుషులకైతే మనము ఒక చెట్టు వేసి ఇంకో కాయలు కాయాలంటే కాసేమా? నువ్వు వేప చెట్టు వేస్తే వేపకాయలు కాస్తాయి, మామిడి చెట్టు వేస్తే మామిడికాయలు కాస్తాయి. అలాగే నీ యొక్క దేహంలోని దేవుని యొక్క ఆత్మను నువ్వు నాటుకున్నట్టయితే నీ నుంచి ఏం ఫలాలు వస్తాయి? మంచి ఫలాలు వస్తాయి. అందుకని ఆ యొక్క మంచి ఫలాల కోసం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఎందుకంటే దేవుడు నీలో నుంచి వచ్చే వాటి కోసం దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళేది ఏమైంది? ఇవన్నీ కూడా మనుషుల్ని అభ్యంతరపరుస్తుంది. ఉదాహరణైతే ఈనాడు ఇక్కడ చూడండి, శాస్త్రుల పరిస్థితి ఏం చేశారు? శరీర శుద్ధి కలిగి ఉన్నారు. వారు హృదయ శుద్ధి వారికి లేదు. అందుకని వారు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారిని తప్పొట్టుకోవాలని చాలా సార్లు యేసుక్రీస్తు వారిని వారు వెంటాడారు. కానీ వాళ్ళు ఏం చేశారు? శరీర శుద్ధికి ఇచ్చిన ఒక ప్రాధాన్యత హృదయ శుద్ధికి వాళ్ళు ఇవ్వలేదు. అందుకని దేవుడు ఏం కోరుకుంటాడు? హృదయ శుద్ధి కోరుకుంటాడు. అందుకని హృదయ శుద్ధి కోరుకుంటాడు కనుక నువ్వేం చేయాలంటే ఈ సజీవంగా దేవుడు యొక్క దేహాన్ని సమర్పించావు కనుక ఈ యొక్క దేహంలో ఏం కనపడాలి? దైవ లక్షణాలు కనపడాలి. ఇందా మనం చదువుకున్నాం ఏంటిది? ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ శాస్త్ర పరిశీలనతో ఏం చెప్పాడు? అయ్యా పుదీనా కాదు, సోపు కాదు, జీలకర్ర కాదు, నువ్వు ఇవ్వాల్సింది ఏంటి అన్నాడు? ఇక్కడ న్యాయంగా నడుచుకోవడము, కనికరం చూపించడం, విశ్వాసంగా ప్రవర్తించడం, ఇది దేవుడు కోరుకునే. ఇంకా మనసుంటే అది మేకా గ్రంథము 6వ అధ్యాయము 7వ వస్తుంటే ఇక్కడ ఈ మనం సమర్పణ జీవితాలు కలిగిన మనము ఈ దేహం నుండి దేవుడు మనం ఏం కోరుకున్నాడు ఇక్కడ తెలియకొస్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? మనుషుగా ఏది ఉత్తమో అది నీకు తెలియబడి ఉంది. ఎందుకంటే ఏది ఉత్తమమైనది? ఏది ఉత్తమమైనదంటే నీలో ఆత్మ ఉన్నప్పుడే నీ యొక్క దేహము ఉత్తమమైంది. ఈ యొక్క ఆత్మ నీ నుంచి బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, నువ్వేమవుతావు? నిశ్చయమైన స్థితి కలిగి ఉంటావు. దీని విలువ అనేది ఉండదు. అదే విషయం ఇక్కడ అన్నాడు, మనుషుగా ఏది ఉత్తమో అది నీకు తెలియబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరము ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటే, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. అందుకని దేవుడు మన నుండి ఏం అడుగుతున్నాడు? ఆస్తి అడగట్లేదు, అంతస్తులు అడగట్లేదు, నీ కలిగి దేవుడు అడగట్లేదు. దేవుడు అడిగేది ఏంటంటే నిన్ను దేవుడికి అర్పణగా ఉండాలి. ఆ యొక్క సమర్పణ దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వేం చేయాలి? దేవుడికి అర్పించుకోవాలి. అలా నువ్వు అర్పించుకున్నట్లయితే ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటావు. ఏ లక్షణాలు కలిగి ఉంటావు? ఇక్కడ రేపు వస్తున్నాడు. న్యాయంగా నడుచుకుంటావు. ఇంకేమవుతావు? కనికరాన్ని చూపిస్తావు, ప్రేమ కలిగి ఉంటావు, దేన మనసు కలిగి ఉంటావు. దేన మనసు అంటే ఏంటి? తగ్గింపు స్వభావం. ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉంటావు. అందుకని దేవుడు మనల్ని కోరుకున్నది ఏంటిది? ఈ యొక్క దేహాన్ని, ఈ దేహాన్ని దేవునికి సమర్పించుకుంటే ఈ దేహం ఏమైతే పూర్తిగా దేవుళ్ళలోని నింపబడి ఉంటుంది కనుక ఇందులో నుంచి వచ్చే ఆలోచన క్రియలు కూడా ఎలా ఉంటాయి? దేవునికి అనుగుణంగా ఉంటాయి. అందుకని లేఖనం తెలియవస్తున్నది, మనుషులు ఏ రీతిలో
అదే పంటకు వస్తారు. అందుకని నువ్వు ఈ యొక్క దేహంలోని అనగా ఈ యొక్క దేహంలోని దేవుని యొక్క ఆత్మ ఉన్నది కనుక నీ యొక్క మనసులో ఏదైతే నువ్వు నింపుతావో దాన్ని బట్టి నీ యొక్క జీవితం అనేది ఆధారపడుతుంది. నువ్వు మంచి చిత్రాన్ని ఇచ్చావు అనుకోండి, మంచి ఫలాన్ని పొందుకుంటావు. చెడ్డ చిత్రాన్ని పోసావు అనుకోండి, చెడ్డ ఫలాన్ని పొందుకుంటావు. అందుకని ఈ దేహాన్ని దేవుడికి నువ్వు సమర్పించుకున్నట్లయితే, ఆ విలువైన సొత్తు నువ్వు దేవుడికి ఇవ్వగలిగినట్లయితే ఈ దేహం ఏమైందమ్మా? ఈ యొక్క దేహము ఒకప్పుడు ఏమైందంటే, ఇది ఒకప్పుడు ఈ శరీరం ఏమైంది? శరీరము ఈ యొక్క మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఏమైంది? దేవుని దగ్గరికి చేరు. అంటే ఈ యొక్క శరీరం ఏమైంది? ఇది క్షయమైంది, నశించిపోయేది. కానీ అక్షయమైంది ఒకటి ఉన్నది, అదేంటంటే ఆత్మ. అందుకని ఈ యొక్క ఆత్మ ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క ఆత్మ ఉన్నప్పుడే నీ గోల్ ఏంటో నువ్వు తెలుసుకోకుండా నీ యొక్క ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే నీ జీవితము వ్యర్థం, అవునా కదా? అందుకని ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు ఈ దేహాన్ని దేవునికి ఇవ్వగలిగినట్లయితే నువ్వేం పొందుకుంటావు అంటే దేవుని దగ్గర స్థానాన్ని పొందుకుంటావు. ఎక్కడ స్థానాన్ని పొందుకుంటావమ్మా? దేవుని దగ్గర స్థానాన్ని పొందుకుంటాం. ఎందుకంటే దేవుడి దగ్గర ఇప్పుడు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు వారు మనకంటే ముందుగానే వెళ్ళాడు. అది వెళ్ళి మన కోసం ఏం చేశాడు? స్థలం సిద్ధపరచడం కోసం వెళ్ళాడు. అందుకని మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఎవరికి స్థానం ఉంటుంది? అక్కడ పరిశుద్ధులకు స్థానం ఉంటుంది, కానీ అపరిశుద్ధులకి స్థానం ఉండదు. అందుకని ఈ యొక్క దేహము పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా ఉండాలి. అలా ఉన్నట్టయితే ఈ దేహం ఏమవుతుంది? దేవుని దగ్గర స్థానాన్ని స్వీకరించుకుంటుంది. అందుకని ఈ యొక్క సమర్పణ జీవితాన్ని బట్టి, విలువైన సొత్తును బట్టి యేసుక్రీస్తు వారు ఒక ఉపమాన భావం చెప్పాడు. అది మీ అందరికి కూడా తెలుసు. ధనవంతుడు, పేదవాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. పేదవాడు ఎక్కడికి వెళ్ళాడు? అంటే దేవుని యొక్క స్థానాన్ని స్వీకరించుకున్నాడు. అందుకని మనకు దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ దేహంతో జీవితం నీకు దేవుడు ఏం చేస్తున్నాడు? 2 మార్గాలు చూపిస్తున్నాడు. ఒక మార్గం ఏంటి? నరకం. రెండో మార్గం ఏంటి? పరలోకం. అందుకని నువ్వు పరలోకాన్ని చేరాలంటే ఏం చేయాలి? నిన్ను నీవుగా దేవునికి ఏం చేయాలి? అర్పించుకోవాలి. మనం ఏం చేస్తూ ఉంటాము? గుప్పెళ్లతో నువ్వు కాంటేస్తాం, కానీ నువ్వేం చేయాలి? దేవునికి దేవునికి ఇచ్చేసావు అనుకోండి, ఇదంతా ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటారు. అందుకే దీని మీద నువ్వు ఎప్పుడు కూడా అభిలాష చెల్లించకూడదు, అంటే పెత్తనం చెల్లించకూడదు. ఇది ఎవరిది? దేవుని సొత్తు. అందుకని దేవుని సొత్తు నువ్వు దేవునికి జీవించినట్టయితే అదేమైంది? నిన్ను బట్టి దేవునికి మహిమకరంగా ఎంతవరకు ఆసక్తి మీ అందరూ కూడా